అందరూ చెప్తాం హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, 104 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఈ గొప్ప సంఘం, ఈ పరిచర్య ఈ ప్రాంతాలలో అనేక మందికి దీవెనకరంగా మార్చబడిందని, 104 ఏండ్ల నుండి ఈ పరిచర్య ప్రభు తన హస్తాన్ని చాపి నడిపిస్తూ అనేక ఒడిదుడుకులలో, అనేక ఒత్తిడుల్లో ఈ పరిచర్యను దేవుడే జ్ఞాపకం చేసుకుంటున్నాడని విన్న సాక్ష్యాలను బట్టి ప్రభు నామాన్ని నేను కనపరుస్తున్నాను. మరొక్కసారి కూర్చిన సంఘానికి, మమ్మల్ని పిలిచిన పెద్దలకు, నాయకులకు, కార్యవర్గ సభ్యులకు, ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో ఈ కృతజ్ఞత అర్పణల పండుగలో మనం చాలా సందర్భాలలో ఎక్కువ తగ్గించండి చిన్నది, చాలా సందర్భాల్లో మనం హేబేలు కోసం విన్నాం, అలాగనే అర్పణల కోసం ఆలకించాం. లేవియ కాండంలో అర్పణల కోసం మనం ధ్యానం చేసాం. ద్వితీయోపదేశ కాండంలో అర్పణ ఎలా ఉంటుందో తెలియజేయబడిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నాం. హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారే ప్రథమ ఫలముగా, ప్రథమాత్మగా అర్పించబడ్డాడు మనందరూ కోరుకున్న విషయాన్ని మనం చాలాసార్లు మనం ధ్యానం చేసాం. కానీ ఈ రోజున ఈ కృతజ్ఞత అర్పణ మహోత్సవంలో, ఈ పండుగలో, ఈ వేడుకలో నా ప్రభు మనందరితో తేటగా మాట్లాడబోతున్నాడు. అంటే హల్లెలూయా, బహు దగ్గరగా ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. మరి రోజున పిల్లారా, మరి చాలామంది మీరు ప్రార్థన పూర్వకంగా ఇక్కడికి చేరుకున్నారు. అలాగనే కమిటీ వారు, అలాగే సంఘ కాపరి చాలామంది కష్టపడి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేశారు. ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి బైబిల్ ఉన్నవారు తెరవండి, అవకాశం ఉంటే వీలుంటే మీరు నోట్స్ ఉంటే నోట్స్ రాసుకోండి. అలాగే రికార్డు కూడా అవుతుంది, తర్వాత పాస్టర్ గారి లింక్ పెట్టి దాన్ని కూడా వీక్షించండి. చాలా ప్రయోజనకరమైన మాటలు. ఇంతవరకు మనం పాటలు పాడాం, ప్రభువుని ఆరాధించాం. కానీ ఈ హార్వెస్ట్ ఫెస్టివల్లో 104 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క చర్చ్లో, స్థానిక సంఘంలో, ఈ పలాసులో ఉదయకాలమందు నా ప్రభు మనందరినీ తన వాక్కు ద్వారా దర్శించబోతున్నాడు. తన మాటనిచ్చి మన జీవితాలను ఆయన తాకబోతున్నాడు. మరి ఈ రీతిగా ఈ కూడికలో మనందరి మధ్యలో ఆయన ప్రత్యక్షమై, ఆయన సంచరించి, ఏ కోరికతో నువ్వు కూర్చున్నావో, ఏ ఉద్దేశంతో నువ్వు చెయ్యి చాపాలనుకున్నావో, ఇవ్వాలనుకున్నావో, నీ అర్పణను, నీ కానుకను నా దేవుడు సంసిద్ధంగా నీ జీవితాన్ని దర్శించి ఆకాశపు వాకిళ్ళు తెరిచే దినముగా దినం ఉండబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయకాలమందు చదవబడిన లేఖన భాగాల్లో మూల వాక్య భాగం ఏంటి అంటే, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో వచనం 5 అండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో 5వ వచనం అండి. ఒక్కరి చదవండి ఎవరైనా. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా, మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? హల్లెలూయా. ఇది ఒక ప్రశ్న ప్రియులారా, ఒక ప్రశ్న ఆనాటి ఒక భక్తుడు ఆ సమాజానికి వేశాడు. ప్రశ్న వేసిన భక్తుడు రాజైన దావీదు తాను చేయకుండా, తాను క్రియలలో చూపించకుండా, తాను ఇవ్వకుండా సమాజాన్ని ఇవ్వండి అని చెప్పలేదు. తాను చేసి చూపెట్టి సమాజాన్ని ఉత్తేజపరిచాడు. తాను నెరవేర్చి, తాను జరిగించి, తాను క్రియలలో కనపరిచి, తద్వారా సమాజాన్ని మరొకసారి ఆయన రేకెత్తించి ఒక ప్రశ్న, ఒక సవాలు వారి ముందు ఉంచాడు. అదేంటంటే, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా, మనఃపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా మీలో ఉన్నారా? ఎవరైనా మీలో ఉన్నారా? పెద్ద సమాజం అది, దేవుని స్వాస్థ్యం అది, దేవుడు తాను ఎన్నుకున్న ప్రజలు, దేవుని జనాంగం అది. ఇంత పెద్ద సమాజాన్ని అంటున్నాడు దావీదు, మీరు కూర్చుంటున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, పెండ్లాడుతున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు, వృద్ధి పొందుతున్నారు, మేలు పొందుకున్నారు,
మన గతమంతా బానిస జీవితంలో ప్రభు విడిపిస్తే ఆనందగానాలతో పరవశించి పాటలు పాడినాం మన పితరులందరూ కలిసి. అయితే ఎంత పొందుకున్న మనం, ఇన్ని మేలు అనుభవించిన మనం ఈ రోజున ఆ మహాదేవునికి మనఃపూర్వకంగా, ఆమేన్, ఆ గొప్ప దేవునికి హృదయపూర్వకంగా ప్రతిష్ఠించబడి, ప్రత్యేకించబడి, మన మనస్సులో నిశ్చయించుకొని ఎవరైనా ఆ యెహోవా దేవునికి ఇచ్చేవారు మీలో ఉన్నారా అనొక ప్రశ్న ఆ సమాజానికి దావీదు వేశాడు. ఎప్పుడేమంటున్నాడు? రేపు కాదు. ఎప్పుడు ఏమంటున్నాడు? కలిగినప్పుడు, అవకాశాలు కుదిరినప్పుడు, సానుకూలతగా ఉన్నప్పుడు, సమస్యలన్నీ పోయి గండాలు గట్టెక్కిపోయి జీవితం ఒడ్డుకు చేరినప్పుడు కాదు, ఈ దినమనే ఇచ్చేవారు కావాలి. ఈరోజే తీర్మానం చేసుకునేవారు కావాలి. నా దేవునికి ఎవరు కావాలంటే వాయిదాలు పెట్టిన వారు, సాకులు చెప్పిన వారు, కారణాలు చూపించేవారు, వెలుతురులను కలగజేసేవారు, నాకు లోటు ఉందని సర్దుకునేవారు కాదు. ఈ రోజున దేవుని పనిలో లోటు తెచ్చడానికి, దేవుని మహిమార్థమై మహాదేవునికి ఇచ్చే ఒక్కడు దేవునికి కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంత సమాజంలో, స్థానిక సంఘములో ఈ రోజున దేవుని కొరకు ఈ రోజునే హృదయపూర్వకంగా ప్రతిష్ఠించబడి ఇచ్చే ఒక్కడు కావాలి. మరి అందరూ కానుకలు తెచ్చుంటారు, అందరూ తీర్మానాలు చేసుకునే ఉంటారు, అందరూ హృదయపూర్వకంగా ఇద్దామని వచ్చారు. కానీ బైబిల్ చెప్తుంది ఈ రోజునే ఇవ్వాలి, అది ప్రతిష్ఠించబడి ఇవ్వాలి, అది మనఃపూర్వకంగా ఇవ్వాలి, అది మనుషునికి కాదు దేవునికని చెప్పి ఇవ్వాలి. యెహోవాకి ఇస్తున్నాము అని నిర్ణయించుకొని ఇవ్వాలి. ఈ రోజున 4 విషయాలు, ఈ కృతజ్ఞత అర్పణ పండుగలో 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం ఎలాగూ దేవునికి ఇవ్వాలి, ఎలాంటి స్థితిలో మనం దేవునికి ఇవ్వాలి, మనం ఎలాగూ దేవునికి ఇచ్చి మన జీవితాల ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఎలాగిస్తే మనం ఎలాగో చెయ్యి చాపితే ఆయన ఆనందపడతాడో ఒక 4 విషయాలు చెబుతాను. ప్రభు చిత్తమైతే 2వ సెషన్లో కూడా ఇవ్వడం వలన కలిగే దీవెనలు 4 కూడా చెబుతాను. ఇప్పుడు ఎలాగ ఇవ్వాలో ఒక 4 కారణాలు చెబుతాను. మనమే ఇవ్వాలి. ఆమె చెప్పండి ఒకసారి, ఆమేన్. ఇంకో మాట చెప్పాలి, నేనే ఇవ్వాలి, నేనే ఇవ్వాలి. నేను ఇస్తూ ఇవ్వని వారిని ప్రేరేపించాలి, నేను ఇస్తూ ఇమ్మని చెప్పగలగాలి, నేను చేస్తూ చేయమని చెప్పగలగాలి. దావీదు ఇచ్చి, దావీదు చేసి, దావీదు క్రియలలో కనపడి అప్పుడు అంటున్నాడు, సమాజమా ఎవరైనా మీలో ఉన్నారా? ఈ పలాస ప్రాంతాన్ని కదిలించడానికి, ఈ కాశీబొగ్గను కదిలించడానికి, ఈ పల్లె వీధను మార్చడానికి ఎవరైనా మీలో ఒకడు ఉన్నాడా? ఒక్కడు దేవునికి కావాలి. ఆ ఒక్కడిని దేవుడు పట్టుకుందామనే ఉదయకాలపు కృతజ్ఞత పండుగలను ప్రభు తేరి చూస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజున ఒక ఆయన వచ్చాడు, వాడికి ఓచ చెయ్యట, బైబిల్లో ఉంది, చదవద్దండి. ఓచ చెయ్యి అంటే సన్నని చెయ్యి, చేతికి బలం లేదు, ఎముకలకు బలం లేదు, దుమ్ములకు బలం లేదు, చెయ్యి అలా పెడితే అలా వాలిపోయే చెయ్యి, ఏ బరువు ఎత్తలేడు. ప్రభువాన్ని పట్టుకొని లేవనెత్తి నీ చెయ్యి చాపుము అంటాడు. అంటే ఎండిపోయిన చెయ్యిని అంటాడు. ప్రభు అంటాడు నీ చేతిని చాపు అనగానే వాడు పూర్ణ స్వస్థ కలిగిన వాడే చెయ్యే చాపాడు. ఈ ఉదయకాలపు ఆరాధనలో, ఈ కూడికలో ఈ సంఘం అంతా దేవుని కొరకు ఇచ్చే చేతులు చాపాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. అందరూ చేతులు చాపి దేవునికి ఇచ్చే వరం కావాలి. మనం ఎలా ఇవ్వాలో ఒక 4 విషయాలు చెబుతాను. యెహోవాకు ఇవ్వాలి, ప్రతిష్ఠించబడి ఇవ్వాలి, ఈరోజే ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే కలిగినప్పుడు, ఉన్నప్పుడు, కోరికలు తీరినప్పుడు, అనుకున్నవి అయినప్పుడే కాదు. చూడండి, మొట్టమొదటిగా ఎలా ఇవ్వాలి అంటే ప్రియులారా, అదే దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 29వ అధ్యాయంలో, దినవృత్తాంతాల మొదటి పుస్తకం 29వ అధ్యాయంలో 1 మరియు 2 వచనాలండి. దినవృత్తాంతాల గ్రంథం 29 1, 2 వచనాలు. ఆ తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ చెప్పినాడు, దేవుడు కోరుకున్న కుమారుడైన సొలొమోను ఇంకా లేతప్రాయమై బాలుడుగా ఉన్నాడు
కట్టబోయే ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. హల్లెలూయా. ఒకసారి చేతుల పైకెత్తండి, ఒకసారి చేతుల పైకెత్తండి. ఈ పని బహు గొప్పది. ఆమేన్. నీవు ఇస్తున్న ఈ ప్రక్రియ, నీవు చేయించే ఈ విధానం, దేవుని కొరకు తీర్మానించుకున్న నీ తీర్మానం బహు గొప్పది అని మాట్లాడుతూ దేవునికి ఇస్తున్నామని చెబుతూ అంటాడు. 2వ వచనంలో అంటాడు దావీదు, నేను బహుగా ప్రయాసపడ్డాను, నా దేవుని మందిరానికి కావలసిన బంగారమును, వెండిని, ఎత్తడిని, ఇనుమును, కర్రలను, గోమెదపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలువిధముల రాళ్లను, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనము దేవునికి ఇవ్వాలి, ఈరోజే ఇవ్వాలి. ఈ కృతజ్ఞత అర్పణల పండుగలో, ఈ కృతజ్ఞత అర్పణ పండుగలో కృతజ్ఞతా భావం కలిగిన వారమై 10 మంది వాగ్పడ్డారు, కానీ 90 వెళ్ళిపోయారు. ఒకే ఒక్కడు తిరిగి వచ్చాడు. కుష్ఠరోగులు 10 మంది శుద్ధులుగా మార్చబడ్డారు. జీవితంలో మార్పు లేదు, సమాజం వెలుపలే జీవించేవారు, ప్రవర్తన ముట్టకూడదు, కుటుంబాలకు దూరమై త్రోసివేయబడ్డారు. అలాంటి వారు దేహమంతా గాయాల పాలై పుళ్ళమయమై జీవితం అంతా రక్తశక్తమై వ్యాధిగ్రస్తులుగా జీవిస్తున్న దినాలలో యేసు వాక్కు ద్వారా వారు స్వస్థతులుగా మార్చబడితే 90 ఎక్కడికో వెళ్ళిపోయినారు. ఒకే ఒక్కడు తిరిగి యేసు పాదాల దగ్గరికి వచ్చాడు. ఈ రోజున కృతజ్ఞతాభావంతో మనందరము కూడా ప్రతిష్ఠించబడి ఈ పని గొప్పదని దేవదేవునికి ఇస్తున్నామని, రేపు కాదు, నిన్నిచ్చామని కాదు, అప్పుడెప్పుడో చేస్తామని కాదు, తర్వాత చేస్తామని కాదు, ఈ రోజే నువ్వు ఏం చేయగలవో దాన్ని చేసేవాడవు కావాలి. ఈరోజు నువ్వు జరిగించేవాడవు కావాలి. నా ప్రభు అంటాడు, నీవు నమ్మితే నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు. రేపు కాదు, నీవు నమ్మగలిగితే నేను నిన్ను క్షమించినాను నా కుమారుడా, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు. అవును, నీవు రేపు అని చెప్పొద్దు. రేపు అనే మనస్సు ఫరో మనస్సు. కప్పలు వచ్చాయి, మిడతలు వచ్చాయి, అలాగనే రకరకాల వింతైన జబ్బులు వచ్చినాయి. అప్పుడు మోషే వెళ్ళి అంటాడు, ఏం చేద్దాం ఫరో, ప్రార్థన చేయమంటాం అంటే రేపురా అంటాడు. మీ ఇంటికి వెళ్ళి ధ్యానించి నిర్గమకాండంలో రేపే అని అనేను అంటది బైబిల్లో, రేపే అనిను. రేపు అనే మనస్సు ఫరో మనస్సు, నేడు అనే మనస్సే దేవుని మనస్సు. కాబట్టి మనలో రేపు అన్నటువంటి వాయిదాలు పోవాలి, నేడే అన్న మనసు మనకు రావాలి. ఈరోజు మనం ఏం చేయాలి అంటే అక్కడ రాయబడిన వాక్యంలో, ఇదిగో ఈ పని బహు గొప్పది, నా కొడుకు ఇంకా చాలా చిన్న వయస్సు ఉన్నవాడు, మనం కడుతున్న మందిరం చాలా పెద్ద మందిరం, దేవుని కడుతున్నాం, చాలా అవసరాలు మనకు ఉన్నాయి అని మాట్లాడుతూ అంటాడు దావీదు సమాజంతో, నేను బహుగా ప్రయాసపడి, హల్లెలూయా, నేను బహుగా ప్రయాసపడి కూర్చినవి, సంపాదించినవి, కూడగట్టినవి అన్నీ కూడా దేవుని కోసం ఉంచాను అంటున్నాడు. 1వదిగా ఎలాగూ మనం ఇవ్వాలి అంటే మన కష్టాలలో దేవునికి మనం ఇచ్చేవారం కావాలి, మన దుఃఖములో దేవునికి ఇచ్చేవారము కావాలి, మన ప్రయాసలో కూడా మనం ప్రభువుకి ఇచ్చేవారం కావాలి. నాకేముందండి ప్రభువుకు తెలియదా అనేవారు చాలామంది. అదే పాట మనం పాడతాం, ఆ పాట మానేద్దాం. మనకు ఏముందో ఎంతుందో అనవసరం. మనం దేవునికి ఇచ్చే మనసు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనకు ద్వారాలు తెరిచి దేవుడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇచ్చే మనసు మనం కలిగి ఉండాలి అంటాడు దావీదు. సర్వ సమాజాన్ని కొడబెట్టి అంటున్నాడు, నా కొడుకు చిన్నోడు, కట్టబోయే మందిరం చాలా పెద్ద పని, దేవుని పని. అయితే నేను నా ప్రయాసలో, నేను నా బాధతో, నేను నా కష్టంతో కూడగట్టింది అంత కూడా ప్రభువు కోసం ఉంచాను అంటున్నాడు. ఈ రోజున దేవునికి ప్రయాసతో కూడా ఇచ్చేవారు కావాలి. ప్రయాసలో కూడా దేవునికి చేతులు చాపి అర్పణలు అర్పించే కానుకలు కావాలి. చాలాసార్లు అంటాం, నాకు ఏముందిలే అంటాం, నేనేం చేయగలను అంటాం, ప్రభు నా పరిస్థితికి తెలియదా అంటాం. కానీ ఈ రోజున నీవు నేను చేయగలం, మనం జరిగించగలం,
మనం దేనిని సాధించగలం? మనమే ప్రయాసలో కూడా దేవునికి అర్పించే అర్పణలే అద్భుతాలను జరిగిస్తాయి. దీని ప్రజలారా, మనం ఇవ్వగలగాలి, లేనప్పుడే ఇవ్వగలగాలి, లేములో ఇవ్వగలగాలి. కలిములో ఇవ్వడం గొప్ప కాదు, అన్నీ కూడబెట్టుకున్న ఇస్తే గొప్ప కాదు. ఏమీ లేనప్పుడు కూడా మన ప్రయాసలో, మన కష్టాలలో, మన కన్నీళ్ళలో, మన ఒత్తిడిలో, ఎన్నో అవసరాలు మనకు ఉంటున్నప్పుడు కూడా మనము దేవునికి ఇచ్చే బుద్ధి నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు దావీదు, నేను నా ప్రయాసలో దేవునికి ఇస్తున్నాను. హల్లెలూయా. మీరు ఇవ్వగలరా? మీరు చేయగలరా? ఈరోజున ప్రయాసలో ఉన్నానండి, నేను ఈ ప్రయాస పోనివ్వండి, నేను ప్రయత్నం చేస్తున్నానండి, ఇది అయిపోనివ్వండి, నాకు సక్సెస్ రానివ్వండి, నా జాబ్ ట్రయల్స్లో గెలవనివ్వండి, నా కూతురికి అనుకున్న కార్యం జరగనివ్వండి, ఈ పెళ్ళి అయిపోనివ్వండి అని సాకులు చెప్పడం మనం మానేసి, ఈరోజే ఎన్ని ప్రయాసలు మనకు ఉన్నా, ఎన్ని ఒత్తిడులు మనకు ఉన్నా, ఎన్ని సమస్యలు మనల్ని ఆవరించిన మన ప్రయాసలో కూడా మహాదేవుని పని కొరకు ఇచ్చే వారం కావాలి. గొప్ప దేవునికి మనం మన చేతులు చాపి అర్పణలు అర్పించే వారం కావాలి. ఈ రోజున మనం ఇవ్వగలుగుతున్నామా? మన ప్రయాసలో కూడా మన ప్రభువుకి ఇవ్వాలి. అప్పుడే నా దేవుడు నీ కన్నీళ్లను నాట్యంగా మార్చబోతున్నాడు. నీ దుఃఖాన్ని నా దేవుడు కొట్టేయబోతున్నాడు. నీ అంగలార్పణ దేవుడు నాట్యంగా మార్చి నీ గొనపట్టును తొలగించి నీకు సంతోషపడిన దేవుడు ధరింపచేయబోతున్నాడు. నీ దుఃఖాన్ని అంతటి దేవుడు నివారణ చేయబోతున్నాడు. ఎప్పుడు? నీవు ప్రయాసలో కూడా సనగకుండా, బలవంతం కాకుండా, గొనుక్కోకుండా, ఆయాసపడకుండా స్వేచ్ఛగా దేవుని పని కొరకు చెయ్యి చాపగలిగితే నీవిచ్చే చిన్న ఈవే, నీవిచ్చే స్వేచ్ఛార్పణే, నీవిచ్చే కృతజ్ఞత అర్పణే, నీవిచ్చే ప్రథమ ఫలమే నా దేవుని మనసుని గెలుచుకుంటుంది. తద్వారా నా దేవుడు ఆకాశ వాకిళ్ళు తెరిచి ఆయన నిన్ను దీవించి అచ్చుండే దేవుడు కాదు నిరూపించుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అడిగి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున సంఘమా, మనందరము కూడా ప్రయాసలో ఇద్దాం, మన ప్రయత్నాలలో ఇద్దాం, ఎన్ని ఒత్తిడులున్నా ఇద్దాం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథంలో, అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయంలో, అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయంలో వచనం 9 అండి. అపోస్తుల కార్యముల పుస్తకం ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న వచ్చారు, స్వస్థత పొందారు, మరియు వాళ్ళు చేసి హల్లెలూయా. వైర్ లేదు, నా చిన్న కాళ్ళని అవసరం వస్తుంది, వైర్ మెల్ట్ అయిన అవసరం వస్తుంది కదా. హల్లెలూయా. అందరూ ఒకసారి చేతులు పైకెత్తండి, ఒకసారి గట్టిగా హల్లెలూయా. చేతుల పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రయాసలో దేవునికి ఇద్దాం. ఎన్ని కష్టములున్నా ప్రభువుకి ఇద్దాం. ఎంత ఒత్తిడున్నా ఇవ్వడం మానకుండా దేవునికి ఇస్తూనే ఉందాం. అక్కడ రాయబడింది, అపోస్తుల కార్య గ్రంథ చరిత్ర తెలియజేస్తుంది. అపోస్తులైన పౌలు గారు సువార్త ప్రయాణంలో సాగుతున్నప్పుడు ఆయన ఒక ద్వీపానికి వెళ్ళాడు. ఆ ద్వీపం పేరు మెలితే అని బైబిల్లో రాయబడింది. తర్వాత ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. ఆ ద్వీపం పేరు మెలితే. అది ద్వీపమని, అంటే 3 పక్కల సముద్రం, ఒక పక్కే భూభాగం అని, వేరొక దారులు దానికి ఉండవని, అవకాశం దానికి ఉండదని దాని పేరు మెలితే అని రాయబడింది. ఈ మెలితే అనే ద్వీపానికి పౌలు గారు వెళ్ళినప్పుడు ఒక పాము కరిస్తే, పౌలు గారు దాన్ని జాడించి విసిరేస్తే, పౌలు గారికి ఏమీ కాకపోతే ఆ ద్వీపవాసులు ఆశ్చర్యపడి ఇతడు దేవత అనుకొని పౌలు గారి దగ్గరకు వచ్చి పౌలు గారితో ప్రార్థనలు చేయించుకున్నారు. అప్పుడు ఆ ద్వీపానికి ముఖ్యుడైన వాడు పొప్లి అనేవాడు ఉన్నాడు. అతడికి చాలా భూములు ఉన్నాయి. అతడు ఆ ద్వీపంలో అద్భుతాన్ని, తన తండ్రి గారికి జ్వరం వస్తే ఆ జ్వరం పోకపోతే పౌలు గారు ప్రార్థన చేస్తే ఆ పొప్లి గారి యొక్క తండ్రి గారు జ్వరం నుంచి నివారణ పొందాడు, స్వస్థ పొందాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ హల్లెలూయా. పౌలు గారు ప్రార్థన చేస్తే
పొప్లి గారి తండ్రి, ద్వీపవాసి యొక్క ముఖ్య నాయకుడిని తండ్రి రోగము నుండి విడుదల పొందాడు. పొందగానే వెంటనే ఆ పొప్లి గారు పౌలు గారిని ఇంటికి పిలిచి స్నేహభావంతో కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చి ప్రార్థన చేయించుకుంటే ద్వీపంలో ఉన్న కడమ రోగులు చాలామంది వచ్చి వారు కూడా ప్రార్థన చేయించుకొని ద్వీపమంతా స్వస్థత పొందారు. ఈ రోజున ఈ పలాసలో ఇలాంటి అద్భుతాలు దేవుడు చేయాలి. ఈ సంఘము ద్వారా దేవుడు ఇలాంటి కార్యాలు జరిగించాలి. ఇలాంటి కార్యాలకు దేవుడు నాంది పలకడానికి సంఘంలో ప్రార్థనా శక్తిని దేవుడు క్రమరించాలి. ఒక వ్యక్తి బాగుపడ్డాడు, తద్వారా ద్వీపమంతా బాగుపడింది. బాగుపడిన వెంటనే వాళ్ళ ద్వీపవాసులు అనాగరికులు అని బైబిల్ రాయబడింది. కల్చర్ తెలియదు వాళ్ళకి, నాగరికత తెలియదు, ఫ్యాషన్ తెలియదు, టెక్నాలజీ తెలియదు, సోషల్ మీడియా వారు ఎరగరు. వారు అనాగరికులు, వారు ఇల్లిటరేట్ పీపుల్, వాళ్ళు నిరక్షరాస్యుల వాళ్ళు. అలాంటి వారు ఎప్పుడైతే ప్రార్థన ద్వారా మేలు పొందుకున్నారో, పౌలు గారి ద్వారా దేవుని మాటలు విని తమ జీవితాలు తాకబడినాయో, వెంటనే పౌలు గారు ఆ ద్వీపాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటాట. వాళ్ళందరూ కలిసి అనేక సత్కార్యములతో మర్యాద చేసి వాడ వరకు వచ్చి వాడ ఎక్కించి పౌలు గారి టీంకి ఏమి కావలసి ఉన్నవో వస్తువులన్నీ తెచ్చి వాడలో పెట్టి సాగనంపినారు. ఆమేన్, ఆమేన్. వాడలో పెట్టి పౌలు గారిని సాగనంపారు. అనాగరికులండి వాళ్ళు, కానీ మర్యాదలు చేశారు. అనాగరికులండి వాళ్ళు, కానీ వారు సత్కార్యం చేశారు. అనాగరికుల వారికి వాక్యం తెలియదు, దైవ జ్ఞానం వారికి లేదు, నిరక్షరాస్యులు వారు, అంత జ్ఞానం ఏమాత్రం ఎరగని వారు. కానీ పౌలు గారు బోధన విన్నారు, పౌలు గారి యొక్క ప్రార్థన ద్వారా దీవించబడి తాకబడ్డారు. తద్వారా మార్పు రాగానే వారు ఆ సేవకుడిని వాడ వరకు వెళ్ళి వాడ ఎక్కించి వాడలో ప్రయాణమై గమ్యం చేరడానికి ఎన్ని రోజులు పడుతుందో కావలసిన సరుకులన్నీ తెచ్చి వాడలో ఉంచి పౌలు గారిని సాగనంపారని రాయబడింది. ఈ రోజున మనం మన కష్టాలలో దేవునికి ఇచ్చేవారం కావాలి. వీరు ద్వీపవాసులు, ద్వీపంలో డబ్బులు ఉండవు, అంత వ్యాపారస్తులేం కాదు వీళ్ళు. నా అంచనాకి వీళ్ళు ఏ పూటకు ఆ పూట, లేకపోతే వేటకు వ్యవసాయానికి పోయిన వాళ్ళే, రేపటిని గురించి చింత కలిగిన వాళ్ళే, రేపటిని గురించిన ఆలోచన లేనోళ్ళే. అయినా సరే తమ కలిగిన సర్వాన్ని పట్టుకొని పౌలు గారు వెళ్ళిపోతూ ఉంటే పౌలు గారితో పాటు వాడలో సరుకులన్నీ ఎక్కించి వారే తెచ్చిపెట్టి తమకున్నవిచ్చి పౌలు గారిని సాగనంపారు. ఈ రోజున మనం మన కష్టాలలో కూడా దేవునికి ఇచ్చేవారం కావాలి. మన దీపం మారాలి, మన ప్రాంతాలు మారాలి. మనలో మార్పు వచ్చిందనడానికి నిదర్శనం ఏంటి అంటే మన సత్కార్యం, మన మర్యాద ఏంటి అంటే, మన సాగనంపడం ఏంటి అంటే, వారు వారిలో కావలసినవన్నీ తెచ్చినారు, తమకు కూడా మానుకున్నారు. పంచదారే కానీ, టీ పొడి కానీ, కాఫీ పౌడర్ కానీ, లేకపోతే రైస్ కానీ, గోధుమ కానీ, వాడలో ఏ సరుకులైతే పౌలు గారికి కావలసి ఉన్నవో అడగకుండానే అవన్నీ అనాగరికులు తీసుకొచ్చి వాడలోని పెట్టి పౌలు గారిని సాగనంపారు. ఈ రోజున మనం మన లేమిలో కూడా దేవుని సేవకు ఇచ్చేవారం కావాలి. అంటాడు దావీదు, నేను నా ప్రయాసలో ఇచ్చాను, ఆమేన్, నా కష్టములో నేను ఇచ్చాను, నేను దుఃఖములో ఉంటూ ఉండగా ఇచ్చాను, కాళ్ళకు జోడు లేకుండా పరిగెత్తాను, నా కొడుకు నా మీద తిరుగుబాటు చేశాడు, నేను తల మీద ముసుగు వేసుకొని పరిగెత్తాను, ఒలివల చెట్ల వెంబడి పరిగెత్తాను, నా సొంత మామయ్య మీద తిరుగుబాటు చేశాడు, నేను నరగలు కార్చుకున్నాను, గోడ మీద పిచ్చికెతలు గీసుకున్నాను, శత్రువులు ఎదురు వచ్చారు, ఇన్ని బాధలు పడి ఎంతైతే కూడగట్టానో ఈ బాధల్లో కూడగట్టింది నా ప్రభుకి ఇస్తున్నానని చెబుతూ నేను నా ప్రయాసలో దేనినైతే నేను కూడబెట్టినాను అది నా దేవునికి అంటున్నాడు. అందుకే దేవుడు దావీదు ప్రయాసను చూచి దావీదుని దేవుడు సమృద్ధిగా ఆదరించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనం యుద్ధం, ప్రయాసపడిన యుద్ధం, కష్టమైన యుద్ధం, దుఃఖం అనిపించిన యుద్ధం. ఒకవేళ మన జీవితాలలో ఇదే ఒక ఛాన్స్ ఏమో, నీవిచ్చే అర్పణ, నీవిచ్చే కానుక,
నీ చేసే త్యాగం, నీవిచ్చే 2 చిన్న చేపలు, 5 యవల రొట్టెలే 1000 మందికి ఆకలి తీరుస్తాయేమో. నీవిచ్చే చిన్న త్యాగమే ఈ ప్రాంత మార్పులకు నాంది పలుకుద్దేమో. లేదా మనం అందరం కలిసి మన ప్రయాసలో మనము మనుషుని కాదు దేవునికి ఇద్దాం. హల్లెలూయా. మనిషికి ఇస్తున్నాం మనకు కొంతసేపు మనకు దీవెన రాదు. మనం ఇస్తున్నది మనిషికి కాదు, 4 గోడలకు స్ట్రక్చర్కి కాదు, దేవుని పని కోసం మనం ఇస్తున్నాం. ప్రయాసలో భక్తులు ఇచ్చారు, మనము కూడా ప్రయాసలో, ఇబ్బందులలో, లేమిలో దేవునికి ఇద్దాం. అప్పుడు మన గిన్నె నిండి పొరలబోతుంది. హల్లెలూయా. మన గిన్నె దేవుడు నింపి పొరలింపజేయబోతున్నాడు. అలా మనం ముందుకు వెళ్దాం పిల్లలు. 1 ప్రయాసలో దేవునికి ఇచ్చిన భక్తులు, అందుకే వారు దీవించబడ్డారు. 2వదిగా దినవృత్తాంతాల మొదటి గ్రంథంలోనే మూలవాక్యం 29వ అధ్యాయంలో వచనం 3 అండి. 29 వచనం 3. ఒక్కరు నా దేవుని మందిరం మీద. హల్లెలూయా. ఏమండి, దేవుని మందిరం మీద ఏముండాలి చెప్పండి ఒకసారి. అమ్మ మనం అనుకున్నవారండి, దేవుని మందిరం మీద ఏముండాలండి? మక్కువ ఉండాలి. మక్కువ అంటే మంచి మాట అండి. అది ప్రేమ ఉంటుంది అని ప్రేమ మాటలేదు, మక్కువ అంటే చాలా ఇష్టం. దావీదుకి దేవుని పని అన్నా, దేవుని మందిరం అన్నా అసలు మీరు చదవద్దండి, టైం తక్కువ ఉంది. దావీదుకి దేవుని మందిరంలో ఏ పోర్షన్ కావాలి అని అడిగితే దావీదు అంటాడు, దావీదు క్వైర్ లీడర్గా ఉంటావా, ప్రసంగాలు చేస్తావా, సాక్ష్యాలు చెబుతావా, ప్రకటనలు ప్రకటిస్తావా, ముందులో కూర్చుంటావా, లేకపోతే ఇంకేమైనా అడ్మినిస్ట్రేషన్ చేస్తావా, లేక మ్యూజిక్స్ వాయిస్తావా అంటే అంటాడు దావీదు ఇవేవి కాదు అంటాడు భక్తుడు. కీర్తనగాడు అంటాడు, నా దేవుని మందిరం దగ్గర ద్వారపాలకుడు ఉండడమే నాకు ఇష్టం. దేవుని మందిరం దగ్గర నేను ద్వారపాలకుడుగా ఉండాలి, ఒక వాచ్మ్యాన్గా నేను ఉండాలి, ఒక గేట్ మ్యాన్గా నేను ఉండాలి. అదే నాకు గొప్ప ధన్యత అన్నాడు కీర్తనాకారుడు. ఈ రోజున పిల్లారా వాక్యం మాట్లాడుతుంది, నా దేవుని మందిరం మీద నాకు ఎంతో మక్కువ ఉంది. ఎంత మక్కువ అంటే నా కన్న బిడ్డల కంటే, కట్టుకున్న భార్య కంటే, ఉన్న బాంధవ్యాల కంటే, ఉన్న బంధాల కంటే నాకు నా దేవుని మందిరం మీదే మక్కువ ఉంది. దావీదు తన మనసును చాటుకున్నాడు అని రాస్తూ ఆ ఉన్న మక్కువ చేతట నేను హల్లెలూయా చెబుతారండి. హల్లెలూయా చెబుతారు ఒకసారి. హల్లెలూయా. 1 ప్రయాసలో ఇచ్చేవారు కావాలి. 2 ఇచ్చాడు కదండి, అదంతా ఇచ్చేగా అంటాడు, ఇవన్నీ ఇచ్చేసాను, కానీ వీటితో పాటు నా సొంత బంగారం, నా భార్యకని, నా పెద్ద కొడుకని, నా ముద్దుల కూతురుకని, నేను కొంత నా కొడుకులకని ఉంచాను, నా బిడ్డలకని. దేవునికి ఎంత ఉంచాను, నా బిడ్డలకి ఎంత ఉంచాను. కానీ ఆ ఉంచిన ఎంత, నా బిడ్డలకు ఉంచిన ఎంత కూడా, నా కొడుకులకు ఉంచిన ఎంత కూడా నేను నా దేవునికి మరలా ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇచ్చింది ఇచ్చేసాను. 29:1-2 నేను ఇచ్చాను దేవునికి. ఏది ఇవ్వాలో నా కష్టంలో, బాధలో అన్నీ ఇచ్చాను దేవునికి, దాచాను దేవునికి, మందిరం కోసం ఇచ్చేసాను. ఇది కాకుండా నా స్వంత బంగారం, నా సొంత దాచుకున్న ధననిధి, నా భార్యకి, బిడ్డలకి ఉంచుకున్నటువంటి ఏ రిసోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా నేను నా దేవునికి ఇస్తాను. 1 ప్రయాసలో దేవునికి ఇద్దాం. ఆమెన్ చెబుదామండి, ఆమెన్ చెబుదామండి, వినబట్లేదు. హల్లెలూయా. ప్రయాసలో ఇద్దాం. 2 మనకు కలిగిన దానికంటే మనము ఎక్కువ ఇద్దాం, ఉన్నదానికంటే ఎక్కువ ఇద్దాం, సామర్థ్యము కంటే ఎక్కువ ఇద్దాం, అనుకున్న దానికంటే ఎక్కువ ఇద్దాం, చేయాలనుకున్న దానికంటే ఎక్కువ చేద్దాం. ఇక్కడ అనుకున్నాను, నేను ఇంతే ఇద్దాం అనుకున్నాను, ఇంతే చేద్దాం అనుకున్నావు. ఈ కృతజ్ఞత అర్పణల పండుగలో ఈ రోజున నీకు కలిగింది ఎంతే అని నువ్వు అనుకున్నావు. కానీ దానితో పాటు ఇంకా ఏమైనా నీ మదిలో ఉంటే
కొడుకులకు, కూతుర్లకు, మనవళ్లకు, మనవరాలకు, కుటుంబానికి ఇంకా నువ్వు దాచిపెట్టి ఒక దగ్గర ఉండిపోతే దేవుని పని కొదువులు తెచ్చడానికి నువ్వు దాన్ని కూడా సామర్థ్యానికి మించి వాడేవాడవు కావాలి. శక్తికి మించి ఇచ్చేవారు దేవునికి కావాలి. బలమునకు మించి ఇచ్చేవారు కావాలి. పాత నిబంధనలో 10 భాగాలే, కానీ కొత్త నిబంధనలో 20 భాగాలు ఇవ్వాలి. పాత నిబంధనలో ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది, కొత్త నిబంధనలో కృపయు సత్యము దొరికింది. డబల్ పోర్షన్ వచ్చినాయి. పాత నిబంధనలో లేఖనం కలిగింది, కొత్త నిబంధనలో కృపతో పాటు సత్యం దొరికింది. అందుకని మనం రెట్టింపు దేవునికి ఇచ్చేవారం కావాలి. శక్తికి మించి ఇచ్చేవారం కావాలి. మనకు కలిగిన దానికంటే ఇంకా ఏదైనా అవకాశం ఉండడానికి ఆస్కారం ఉంటే వెలికి తీసి మరి దేవునికి మాత్రమే ఇచ్చేవారు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రయాసలో ఇచ్చాడండి, ప్రయాసలు ఇచ్చాడు. ఆనాడు మిలితి ద్వీపస్తులు కూడా లేనప్పుడే పౌలు గారికి ఇచ్చారు. 2 శక్తికి మించి ఇచ్చాడు. ఉన్నదే కాకుండా బిడ్డలకు కూడబెట్టింది కూడా తీసేసి, భార్య అని ఉంటుంది, ఏమండి మీకు బుద్ధి లేదా, మీకు జ్ఞానం లేదా, ఏమంటే దేవునికి ఎంత చేశారు, రాళ్ళు ఇచ్చారు, గోమెదకం ఇచ్చారు, రత్నాలు ఇచ్చారు, వజ్రాలు ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, అన్నీ ఇచ్చేశారు దేవుడికి. ఇక మా పరిస్థితి ఏంటండి, మేము నమ్ముకున్నందుకు మాకేంటండి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం, మీతో ఉన్నాం, ఎంతకాలం ఉన్నామండి, ఎప్పుడు యుద్ధాలే, ఎప్పుడు కష్టాలే, ఉన్నదంతా దేవుడు అని దేవుడికి ఇచ్చేశారు, ఇక ఉన్నది కూడా తీసేస్తారా అంటే మీరు ఊరుకున్నామని చెప్పేసి వాళ్ళ నోళ్ళు కూడా మూయించి వారిని మాట్లాడనివ్వకుండా, ఎవరిని కూడా వేలు చూపించనివ్వకుండా తన సొంత బంగారమును, సొంత నిధిని కూడా తీసుకొచ్చి సామర్థ్యము కంటే ఎక్కువగా దావీదు దేవునికి ఇచ్చాడందుకే దేవుడు దావీదు దీపాన్ని ఆరిపోకుండా కాపాడి దావీదు తరములో యేసుని లోకానికి పంపించాడు. దావీదు వంశావళిలో యేసు లోకానికి వచ్చాడు. ఈ రోజున నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయాలి అంటే నువ్వు ప్రయాసలో కూడా ఇచ్చేవాడువు కావాలి. 2వదిగా నీ శక్తికి మించిన దాన్ని ఇవ్వాలి, నీ కలిమికి మించింది ఇవ్వాలి. నీ సామర్థ్యానికి, నీ క్యాపబిలిటీకి, నీ అబిలిటీకి ఎంతైతే హద్దు ఉందో హద్దులు దాటి మనం ఇచ్చేవారం కావాలి. గిరిగీసుకుంటున్నాం, గిరిగీసుకొని గిరిలో ఉండిపోతున్నాం. ఈరోజున ఆ గిర్లు దాటి మనం ముందుకు రావాలి, ప్రభువుకి ఇవ్వాలి. హద్దు దాటి, పరిధి దాటి, షరతులు దాటి, నిర్ణయాలను మానుకొని మనం ఎంత ఎక్కువగా ప్రభువుకి ఇవ్వడానికి చెయ్యి చాపుతామో నమ్మండి, ఆయన ఎవ్వరికి అచ్చుండే దేవుడు కాడు, బాకీ పడే దేవుడు కాడు. తనకిచ్చిన వారు చెడిపోలేదు. తనకిచ్చిన వారందరూ కూడా ప్రపంచంలో బహుగా వర్ధిల్లి దీవించబడ్డారు, సమృద్ధిగా దీవించబడ్డారు, తరతరాలు దీవించబడ్డాయి. అంటాడు దావీదు, నీతిమంతుల సంతానం భిక్షమెత్తుకున్నట కానీ విడబొట్టు కానీ నేను చూడలేదు, వారు దినమెల్లా దయాళురై అప్పు ఇస్తున్నారు అంటాడు దావీదు. అప్పు ఇస్తున్నారు నీతిమంతుల సంతానం, వారు విడవబడలేదు అంటాడు. సింహం పిల్లనైనను లేము గలవై ఆకలి కొంటయమ్మ కానీ ఆయన ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువు లేదు అని ఇచ్చిన దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. కొదువు లేని జీవితం నీకు కావాలా? సమృద్ధైన జీవితం నీకు కావాలా? గాఢంధకార పొలంలో నువ్వు సంచరించిన తన దుడ్డుకారతో ఆదరించే దేవుని ధైర్యం నీకు కావాలి అంటే నువ్వు ప్రయాసలు ఇచ్చేవాడువు కావాలి. 2 నీ సామర్థ్యానికి మించి, నీ కొలతకు మించి, నీ హద్దుకు మించి నీవు ఇచ్చేవాడువు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి ఎంత మనం చేయాలి అంటే కొరింథీ 2వ పత్రికలో 8వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయంలో వచనం 3 అండి. 2 కొరింథియన్స్లో 8:3. హల్లెలూయా చెప్పరండి, హల్లెలూయా. వారు తమంతట తామే ఇచ్చారు, బలవంతంగా ఇవ్వలేదు. ప్రసంగికుడు చెబితేనో, ఎవరో గద్దిస్తేనో, రాత్రి కళ్ళ ప్రభు కనబడితేనే కాదు, తమంతట తామే. వారు పేదలైనా, నిరుపేదలైనా,
లేనివారైనా, సామర్థ్యం లేకపోయినా వారు సామర్థ్యము కంటే మించి, పరిధి దాటి, హద్దు దాటి వారు దేవునికి తమంతట తామే ఇచ్చారు. తమంతట తామే ఇష్టపూర్వకంగా ఇచ్చారు. ప్రభువుకు మనం ఇవ్వాలి, ప్రయాసలో ఇవ్వాలి. రెండు, సామర్థ్యము కంటే మించి మనం ఇవ్వాలి, శక్తి కంటే మించి మనం ఇవ్వాలి. మనంతట మనమే స్వేచ్ఛార్పణ దేవునికి అర్పించాలి. కయ్యన వలె లెక్కలు పెట్టుకునే అర్పణ కాకుండా, హేబేలు వలె ప్రభువుకి ఇష్టమైన ప్రథమ ఫలమును దేవునికి ఇవ్వాలి. కుళ్ళిపోయింది, మచ్చలున్నది, గూనిది, వంగిపోయింది, పనికిరాని దాన్ని ప్రభువు కాదు, దేవునికి శ్రేష్టమైన ఫలమును అర్పించేవారు మనం నిజంగా ఉండగలిగితే, అలాంటి వారు నా దేవుడు కనిపెడుతున్నాడు. నా దేవుడు తప్పకుండా వారిని కటాక్షించి రాబోయే రోజుల్లో ఆర్థిక ఆశీర్వాదం దేవుడు కొమ్మరించబోతున్నాడు. ఆర్థిక దీవెన దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆర్థిక దీవెన రావాలి అంటే ప్రభు అంటాడు, నాకు మీరు ఇచ్చి శోధించండి, నాకు మీరు తండి, నిలవల ఉంచండి, నా మందిరాన్ని నింపండి, మీ గుప్పుళ్ళ విప్పండి, నన్ను శోధిస్తే నేను ఆకాశపు వాకిట్లు తెరుస్తాను. యోహాను సువార్తలో అంటాడు, తను పంపువానికి ఆయన కొలత లేని ఆత్మనిచ్చును. దేవుడిస్తే కొలత లేకుండా ఇస్తాడు. నా గుప్పిళ్ళు ఇంతే, నా చెయ్యి ఇంతే, ఆయన చెయ్యి పెద్దది, అతని చెయ్యి ఇంకా పెద్దది, ఈ పాప చెయ్యి చిన్నది, మనం చేతికి పట్టినంత ఇస్తాం. కానీ దేవుడు మనకిస్తే ఆయన గుప్పులు విప్పితే కొలత లేనిది మనకిస్తాడు, కొలవలేనిది మనకిస్తాడు. ఏరుకునే అంత, పొందుకునే అంత, నాకు చాలా మహాప్రభు అన్నంత వరకు తరతరాలను దేవుడు దీవిస్తాడు. తరతరాలను దేవుడు వద్దలం. అవి జరగాలి అంటే మనం ప్రయాసలో ఇద్దాం. రెండు, మన సామర్థ్యము కంటే ఎక్కువ మనంతట మనమే దేవునికి ఇద్దాం. చూడండి ఒకసారి గలతీ పత్రికలో 4వ అధ్యాయం అండి. గలతీ పత్రిక 4వ అధ్యాయములో వచనం 14 మరియు 15 అండి. అప్పుడు నా దేహములో ఎక్కడ చదువుతున్నారా, నా శోధనగా ఉండినను తృణీకరించలేదు, లేదు కానీ దేవుని దూత వలె, క్రీస్తు యేసు వలె నన్ను మీరు స్వీకరించినారు. చెప్పుకోవలసిన ధన్యత ఏమైనా ఉంది అంటే, గలతీ సంగమా చదవండి అమ్మా, సత్యమైతే మీ కన్నులు ఓడబెరికి నాకు ఇచ్చి వేసి యుందురని సాక్ష్యం ఇస్తున్నాను పౌలు గారు చెప్పారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేస్తారంటే, గలతీ సంఘం అట పౌలు గారు పిలిస్తే సేవకి ఇది కావాలి అంటే, అర్పణల పండుగ ఇది అవసరం అంటే డెకరేట్ చేద్దాం, పెయింటింగ్స్ వేద్దాం, మీటింగ్స్ పెడదాం, రెన్యువల్ చేద్దాం, లేదా రీబిల్డ్ చేద్దామని ఒక పిలుపు సేవకుడు ఇస్తేనట, సంఘం డబ్బులు లేకపోతేనట గలతీ సంఘం అట సఖ్యమైతే తమ కనుగుడ్లు ఓడబెరికి సేవకి ఇచ్చేవారట. కనుగుడ్లు ఇచ్చే సంఘం, కనుగుడ్లు తీసి సేవ కొరకు ఇచ్చి సేవను ఆగిపోకుండా కాపాడుకునే సంఘం. ఈరోజున అలాంటి సంఘముగా ఈ సంఘం తయారు చేయబడాలి. అలాంటి సంఘముగా ఈ పరిచర్య రూపాంతరం పొందాలి. కేవలం డబ్బులే కాదు, అవసరమైతే, సఖ్యమైతే, ధన్యత కలిగి ఉంటే, మనకు లేకపోతే కనుగుడ్లు ఓడబెరికి ఇచ్చే ధైర్యవంతులు దేవునికి కావాలి. ఇలాంటి సామర్థ్యకులు దేవునికి కావాలి. ఆమేన్, ఆమేన్. ఏమిచ్చారండి చూడండి, ఏమిచ్చారంటే మూలవాక్యం 29లోనే, దినవృత్తాంతాల గ్రంథం 29లో ఏమిచ్చారంటే, 29 మూలవాక్యంలో రాయబడింది. 29వ అధ్యాయంలోనే వచనం 8 అండి. 8 చాలమ్మా, రత్నమ చాలమ్మ చాలు. తమ యొద్ద రత్నములు ఉన్నవారు దాచుకున్నారునుందా, ఉంచారునుందా, భవిష్యత్ తరము కొరకు ఎక్కడో పెట్టారునుందా? తమ యొద్ద రత్నములు ఉన్నవారు వాటిని తీసుకొచ్చి యెహోవా మందిరానికి అప్పగించారు. రోజున డబ్బులే కాదు, ఆమేన్, రత్నములిచ్చే సంఘము కూడా లేవాలి. అర్థమవుతుందండి నా భాష? డబ్బులే కాదు, డబ్బులే కాదు. ఆనాటి కాలములో
బర్నబా చేరా స్థిరాస్తులు అమ్మి అపోస్తల పాదాల ముందు పెట్టి ఉజ్జీవానికి నాంది పలికారు. భూములను అమ్మేశారు, డబ్బులను పట్టుకొచ్చి అపోస్తల పాదాల ముందు దానిని పడేసి వెళ్ళిపోయారు. అన్నటి తరం భక్తులు ఈరోజున ఉజ్జీవం రావాలి అంటే వాక్యం మాట్లాడుతుంది, డబ్బులే కాదండి, రత్నములను ఇచ్చేవారు కూడా కావాలి. రత్నాలను దాచేన వారు, ఉంచిన వారు, కలిగిన వారు దానిని కూడా లెక్క చేయకుండా యెహోవా మందిరమే మాకు ప్రాముఖ్యమైన రత్నం అని తలంచే తలంపులు కావాలి. ఒకటవదిగా ప్రయాసలో దేవునికి ఇచ్చారు, కష్టములో దేవునికి ఇచ్చారు, బాధలలో దేవునికి ఇచ్చారు, కాళ్ళకు జోడు లేకుండా పరిగెడుతూ ఉన్న కూడబెట్టింది దేవునికి ఇచ్చారు. రెండవదిగా వాక్యం మాట్లాడుతుంది, తమకు కలిగిన దానికంటే, కూడబెట్టిన దానికంటే తమ సొంత దాన్ని కూడా, బిడ్డలది కూడా, భార్యది కూడా, కుటుంబానికి కూడా వారు దేవునికి తీసుకొచ్చి వెచ్చించారు. సంగమా, ఈరోజున మనం ఏం చేస్తున్నాం? మన సామర్థ్యానికి మించి ఇస్తున్నామా? శక్తికి మించి ఇస్తున్నామా? ఈ రోజున ఒక్కడు మీలో కావాలి. ఆమెన్. వెనుకున్నవారు ఆమెన్. ఒక్కడు మీలో లేవాలి, ఈరోజే లేవాలి. ఒక తీర్మానం కావాలి, మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఏమివ్వాలి? డబ్బులే కాదు, బియ్యాలు, పప్పులు, నూనెలు, ఉప్పులు, కాయగూరలు, సామాన్లు, సామాగ్రి, వస్తువులే కాదు, అవసరమైతే వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, గోమేధికాలు, సఖ్యమైతే కనుగుడ్లు ఓడ బెరికి దేవునికి ఇచ్చే సమాజాలు దేవునికి కావాలి. అప్పుడే భారతదేశాన్ని దేవుడు కదిలించడానికి ముందుకు వస్తాడు. ఈ యొక్క తీర్మానాలు లేకుండా, ఈ డెడికేషన్స్ రాకుండా మనం అంటాం కదా, అదేంటమ్మా, పిల్లలు ఎదిగిపోవాలి, పిల్లలేమో చెప్పండి, గాదిలో ఉండిపోవాలి, పిల్లలు బాగా ఎదిగిపోవాలి, పుష్టిగా ఉండాలి, కానీ బియ్యం అయిపోకూడదు. అవి గాదిలో బియ్యం అలాగ ఉండిపోవాలి, పిల్లలు మాత్రం తినకుండా ఎదిగిపోవాలి. దేవునికి ఇవ్వకూడదు, మనం దీవించబడాలి. సస్యమేర జరగదు గాక జరగదు. నీ గిన్నె నిండి పొరలాలి అంటే మరొక్కసారి నువ్వు ఇచ్చి చూడు, శోధించి చూడు, త్యాగం చేసి చూడు. నీ కొరకు కాకుండా దేవుని మందిరం మీద మక్కువను పెంచుకో, ప్రేమను పెంచుకో, వాత్సల్యాన్ని పెంచుకో. లోకబంధవ్యాల్ని ప్రక్కన పెట్టి దేవుని మీద వానుకుంటే నా దేవుడు తప్పకుండా ఈ ఉదయమే నీ కుటుంబాన్ని దర్శించి నీ సంఖ్యలను తెంచేయబోతున్నాడు. నీ కన్నీళ్ళు ప్రభువు తుడిచేయబోతున్నాడు. దూతను పంపించబోతున్నాడు. భూకంపాన్ని కలుగజేయబోతున్నాడు. నీ జీవితంలో నూతన కార్యాలు అకస్మాత్తుగా ఈ రోజే నా దేవుడు జరిగించడానికి అవకాశం ఇచ్చే విధంగా దేవుడు చేయబోతున్నాడు. ఒకటి, ప్రయాసలో దేవునికి ఇద్దాం. రెండు, కలిగిన దానికంటే సామర్థ్యానికి మించి, పరిధికి మించి, పొలిమేరకు మించి, శక్తికి మించి మన స్వంతాన్ని కూడా దాచుకోకుండా దేవునికి ఇద్దాం. ఎందుకంటే ఆయన తన ఒంట్లో ఒక రక్త బొట్టును కూడా దాచుకోకుండా నీ కొరకు, నా కొరకు దారబోసాడు. ఆయన ప్రేమలో ఏమాత్రం కూడా ప్రతిఫలాపేక్ష లేదు. అది త్యాగంతో కూడిన ప్రేమ, అది దేనిని ఆశించని ప్రేమ. తను అంత చేస్తే మనము కూడా తిరిగి ఆయనకు ఏదో చేయాల్సిన అవసరత ఉంది. ఈరోజున మనం చెయ్యాలి. ఈ రోజునే ఒక తీర్మానం చేసుకోవాలి. రెండవదిగా, సామర్థ్యం కంటే ఎక్కువ దేవుని పరిచర్య కోసం ఈ అర్పణలో అర్పిద్దాం. మూడవదిగా 29వ అధ్యాయంలో నేను 4 అంశాలు చెప్పి ముగిస్తాను. మూడవ విషయం ఏంటంటే 29వ అధ్యాయంలో వచనం 9 అండి. 29:9 పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉన్నారు కాబట్టి వారు అలాగున హల్లెలూయా ప్రయాసలో ఇచ్చారు. ఆమేన్. 2, సామర్థ్యము కంటే మించి ఇచ్చారు. 3, వాళ్ళందరూ కలిసట అక్కడ రాయబడింది 29:9 రాయబడింది, వారు మనఃపూర్వకముగా సంతోషభరితులై పూర్ణ మనస్సుతో దేవునికి ఇచ్చారు. పూర్ణ మనస్సుతో ఇచ్చారు.
సంతోషభరితులుగా ఇచ్చారు, దుఃఖపడకుండా ఇచ్చారు. తద్వారా వారి సమాజం అంతా దీవించబడింది. ఈ రోజున ప్రయాసతో కూడా ఇద్దాం. 2, సామర్థ్యానికి మించి ఇద్దాం. 3, పూర్ణ మనస్సుతో హృదయపూర్వకంగా దేవునికి ఇద్దాం. పూర్ణ మనస్సుతో ఇద్దాం. ఆయన ఎంత ఇస్తే అంతకు రూపాయి ఎక్స్ట్రా ఇవ్వాలి. ఈయన ఇవ్వలేదు కాబట్టి నేనివ్వను, నాకు ఇదే కలిగింది అని మనం ఒకవేళ ఆగిపోయే పరిస్థితులు ఉంటే ఆ మనసును ప్రక్కన పెట్టి మనం పూర్ణ మనసుతో దేవునికి ఇద్దాం. మనం సంతోషభరితులుగా దేవునికి ఇద్దాం. మనం పూర్వకముగా ఎన్ని కొదువులు ఉన్నాయో నాకు తెలియదు. ఇంకా ఈ మందిరానికి ఇంకా ఏవేవి కొదువులు ఉన్నాయో. ఈరోజు ఇంత కార్యక్రమం చేస్తున్నారు, మమ్మల్ని పిలిచారు, మమ్మల్ని హోటల్లో పెట్టారు, మాకు ఆతిథ్యం ఇస్తున్నారు, మాకు కార్డ్స్ ఇవ్వడానికి ఇంత దూరం నుండి వారు కమిటీ వాళ్ళు సేవకులు కలిసి వచ్చారు, ప్రయాసపడ్డారు, ఇవన్నీ అలంకరించారు, మీకు అందరికీ ఇన్ఫార్మ్ చేశారు, కార్యక్రమాల కింద భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎంత వారు చేసిన ప్రయాసలు వెలుతులు ఏవైనా ఒకవేళ ఉంటే, కొదువులు ఏవైనా ఒకవేళ ఉంటే వాటిని నువ్వు చూచి ఇంకా ఇప్పుడే నీవు అనుకున్న దానికంటే నువ్వు పూర్ణ మనసుతో నీ చెయ్య ఈ పరిచర్య కోసం చాపేవాడవు కావాలి. శుద్ధ మనసుతో నీ చేతిని నువ్వు చాపాలి. నువ్వు దేవుని కొరకు పూర్ణ హృదయంతో చేయి చాపాలి. చాలాసార్లు పూర్ణ మనస్సు అంటే ఉండలేదు మనకి. అరకొర మనస్సు, అర్ధ మనస్సు, పావు మనస్సు, ఉండే మనస్సు, అప్పటికి ఉండి మరలా ఆగిపోయామా, అలా అది కాదు. పూర్ణ హృదయం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఏ మాత్రం కొదువు లేకుండా, అణునాంగులు కాకుండా, అలమరికలు లేకుండా దేవుని పని కొరకే సంతోషభరితముగా నువ్వు మనపూర్వకంగా నువ్వు ఇవ్వడానికి చెయ్యి చాపగలిగితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో నూతన కార్యం జరిగిస్తాడు. బండలో నుంచి నీళ్ళు రప్పించబోతున్నాడు, ఎడారులైన సెలయేర్లు పుట్టించబోతున్నాడు. నీ కళ్ళ ముందు దేవుడు అద్భుతానికి అవకాశం ఇచ్చి నువ్వు కోరుకున్న రేవుకు దేవుడు చేర్చబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు కోరుకున్న ఒడ్డుకు ప్రభువు చేర్చబోతున్నాడు. అవి జరగాలి అంటే 3వదిగా మనం పూర్ణ మనసుతో ఇద్దాం. హల్లెలూయా. శుద్ధ హృదయంతో ఇద్దాం. మనం పూర్వకంగా ఇద్దాం. మనం పూర్వకంగా ఇద్దాం. చూడండి ఒకసారి ఎలాంటి మనపూర్వకంగా అంటే, చూడండి ఒకసారి కొరింథీ 2వ పత్రికలో 9వ అధ్యాయములో, కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయములో వచనం 5 అండి. ఒక్కొక్క మాట. కావున లోగడ ఇద్దామని మీరు చెప్పిన ధర్మం అమ్మా వ్యసనతరముగా ఇవ్వకండి. అది 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 లోగడిస్తామన్నారే, ఆ మధ్య చెప్పినారే కరోనా టైంలో ప్రభుని బతికిస్తే నీకు ఇస్తానని. నా కొడుక్కి ఉద్యోగం వస్తే, నా కూతురికి గండం కట్టకపోతే, ఈ కోర్టు కేసు కొట్టేస్తే, ఈ ప్రయత్నంలో ఓడిపోకుండా గెలిస్తే నీకు ఇస్తానని చెప్పావే లోగడా. ఆ ధర్మాన్ని నువ్వు మర్చిపోయినావు. లోగడ చెప్పిన నీ వాగ్దానం మర్చిపోయినావు. వాక్యం అంటుంది లోగడ ఇస్తానని చెప్పినటువంటి ధర్మాన్ని నువ్వు ఇవ్వకుండా పెసనతనముగా ఉండిపోయినావు. ఆ పెసనితనము పోవాలి. నువ్వు ధారాళముగా ఇచ్చేవాడువు కావాలి. ఎంత మంచి మాట అండి, ధారాళముగా. ఆమేన్. మన దేవుడు మున్సిపాలిటీ ట్యాప్ లాంటి దేవుడు కాడు. మున్సిపాలిటీ ట్యాప్ లాగా జోరుగా వచ్చేసి లేనప్పుడు చొక్కపడి లేనప్పుడు ఆరిపోయాడు కాదు మన దేవుడు. నీటి ఓటని దేవుడు. ఎట్టి పరిస్థితుల్లో ఆరిపోడు. ఆయన ఊరిడి నీటి బొగ్గ ప్రవహిస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు. అడుగు బద్దవానికి ఇస్తూనే ఉంటాడు, నిత్యంగా ఇస్తాడు. నీ కూడా ఇవ్వాలి అంటే నీవు ఈ ధర్మాన్ని, ఇదొక ధర్మం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఇవ్వడం అనేది ఒక ధర్మం, ఇవ్వడం అనేది ఒక యాగం, ఇవ్వడం అనేది ఒక యజ్ఞం, ఇవ్వడం అనేది ఒక నీతి కార్యం, ఇవ్వడం అనేది ఒక సత్క్రియ, ఇవ్వడం అనేది దేవుణ్ణి తృప్తిపరిచే ఒక బలమైన పునాదికి నాంది. అలాంటి దాన్ని నువ్వు పెసనతనంగా తీస్తాం కానీ తీసింది సరిగ్గా ఇవ్వడానికి ఇష్టపడం. కానీ మనం ధారాళముగా ఇచ్చేవారం కావాలి. ఎంతమందికి ధారాళంగా కావాలి చెప్పండి? దేవుని దగ్గర నుండి ఎంతమందికి ధారాళంగా దీవెనలు కావాలి? చేపకెత్తారు పని. మీరు ఎవరు కూడా ఎండ లేదు,
చిన్న వర్షం పడుతుంది, ఆగుతుంది, చల్లగా ఉంది, భోజనం కూడా ఉన్నాయి అనుకుంటున్నాను అందరికీ ఆనందంగా. సరే, ఎంతమందికి ధారాళమైన దీవెనలు కావాలి? మనం అలాగే మీరు ఎత్తరు. ఎంతమందికి ధారాళమైన కష్టాలు కావాలి? చేయబెత్తండి. మరి ఎంతమందికి ధారాళంగా దీవెనలు కావాలి? ఆమేన్. ధారాళమైన దీవెనలు కావాలి అంటే మనలో పెసనితనం పోవాలి, మనలో ధర్మగుణం స్థాపించబడాలి, ధర్మగుణం అలవాటు పడాలి. చీమలకు పంచదార, గుడ్డోళ్ళకి అన్నం, మోగోళ్ళకి బట్టలు, అక్కడికి వెళ్ళి ఇది కాదు. దేవుని వాక్య పరిచర్యలో ఉన్నవారిని, సంఘాన్ని ప్రోత్సహించి నువ్వు దేనినైతే పెట్టుబడిగా పెడతావో అది చిమ్మెట కొట్టదు, అది ఏమాత్రం వృధాగా పోదు. నువ్వెంత దేవుని కొరకు పెట్టుబడిగా నువ్వు పెట్టి రూపాయిని విత్తినావో తప్పకుండా 100 రెట్లు ఫలితం నువ్వు పొంది తీరుతావు. ఏమాత్రం ఫలితం లేకుండా ఉండదు. ఇస్సాకు దీవించబడినట్లుగా నా దేవుడు తప్పకుండా నీ పంటను దీవించబోతున్నాడు. అవి జరగాలి అంటే పెసనితనం పోవాలి. మనం ఇస్తామని చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని ధర్మాన్ని ధారాళముగా దేవునికి ఇవ్వాలి అని రాస్తూ సహోదరులారా అని చెబుతూ వచనం 6 అంటాడు, కొంచెముగా విత్తువాడికి కొంచెమే పంట, సమృద్ధిగా విత్తేవాడికి సమృద్ధిగా పంట. సనుగు కొనక బలవంతంగా గాక ప్రతివాడు హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యాలి అని రాస్తూ, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును. ఆమేన్, ఆమేన్. ఉత్సాహముగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. ఈరోజు నేను ఉత్సాహముగా ఇద్దాం, ధారాళముగా ఇద్దాం, నిర్ణయించుకున్న దానిని ఇద్దాం, ధర్మాన్ని దేవునికి ఇద్దాం, పిసనతనం పోగొట్టుకుందాం. 3వదిగా మనము పూర్వకంగా సనుగు కొనక బలవంతంగా కాకుండా మనందరము కూడా ప్రభు కొరకు ఇచ్చేవారిగా మార్చబడదాం. ఇయుడి, చెప్పండి గడి, ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఆమేన్. ఆ మాట వదిలేశారు. ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత దేవుడు మీ ఓడిలో వేస్తాడు. నువ్వు ఎంత విత్తావు అంతే వేస్తాడు. 1/2 కేజీ బియ్యం వండితే 1/2 కేజీ అన్నం వస్తుంది, 10 కేజీలు బియ్యం వండితే 10 కేజీలు అన్నం వస్తుంది. నువ్వు ఎంత విత్తి ఎంతెందుకు ఆశిస్తావు? మనం ఎక్కువ విత్తితే ఎక్కువ పంట కోయబోతున్నాం. ఆ విత్తేది సంతోషముగా విత్తాలి, ప్రభువుకి ఇచ్చాను అని విత్తాలి. ఇది వృధా పోదు, ఇది నా ధర్మం, ఇది నా నీతి, ఇది నా నిబంధన, ఇది నా దేవుని మక్కువ అని అనుకున్నవాడు విత్తితే ఆ విత్తనము కుళ్ళు పట్టదు, తిరిగి పనై నీ ఇంటి ఒకటికి రాబోతుంది. ఆ కార్యం ప్రభువు చేయబోతున్నాడు ప్రజలారా. ఆమేన్, హల్లెలూయా. ఆ విస్తారమైన దీవెనలు కావాలి అంటే మనందరం కూడా ఏం చేయాలి? 3వదిగా మనవు పూర్వకముగా ఇద్దాం పిల్లారా, హృదయపూర్వకంగా ఇద్దాం, ప్రభువు కోసం ఇద్దాం, ఏదైనా చేద్దాం. ముంబై కుగ్రామంలో దారాహి అనే ఒక స్లమ్ ఏరియా ఉంది, మీరు గూగుల్లో కొడితే వస్తుంది. ఈ దారాహి అనేటువంటి ఆ కుగ్రామంలో ఒక కాళ్ళు చేయబడిపోయిన ఒక వృద్ధ విధవరాలు మంచం మీద పెరాల్సిస్తో మంచానికి అంటుకుపోయింది. మంచం మీదే ఉంటూ పేద విధవరాలు, విశ్వాసి, ప్రభువు నమ్ముకున్న విశ్వాసి, ఏదైనా ప్రభువు సేవకి ఇవ్వాలి అని మంచం మీదే ఉంటూ అక్కడే మూత్రం విసర్జిస్తూ ఎవరైనా లేవనెత్తితే కూర్చొని తినడానికి ఓపిక లేని ఒక ముసలావిడ ముంబైలో దారాహి అనే విలేజ్లో మంచం మీదే ఉంటూ ఆ చేతులతోన కాళ్ళతోన 2 పొలలు పట్టుకొని అలాగన పడుకుంటూనే నడుము నిలబడక స్వెటర్లు కుట్టి, చిన్న స్వెటర్లు కుట్టి ముంబైలో అమ్మమ్మని పిల్లలకి ఇచ్చి వచ్చిన డబ్బులన్నీ కూడబెట్టి ఆ డబ్బులు సంస్థకి ఇచ్చి ఒక సంస్థను పోషించి నిలబెట్టింది. ఆ సంస్థ పేరే IEM, ఇండియన్ ఇవాంజలికల్ మిషన్. ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ అని ఒక పెద్ద సంస్థ ఈరోజున దేశం నిలబడి కొండల్లో విశ్వవానికన్నా బలమైన సేవ చేస్తుంది అంటే, విశ్వవానికన్నా ఎక్కువ సేవ చేస్తుంది అంటే దానికి కారణం దారాహి గ్రామంలో ఒక విధవరాల సహకారం. ఒక విధవరాలు దారాహిలో మంచం మీద ఉండి స్వెటర్లు కుట్టి మార్కెట్లో అమ్మించి డబ్బులు కూడబెట్టి IEM సంస్థకి ఇచ్చి సంస్థను కాపాడి సేవలు సహకరించింది. ఈ రోజున అలాంటి ఒక్కరు దేవుని కావాలి, స్వేచ్ఛగా ఇచ్చేవారు కావాలి,
నిశ్చయించుకుని ఇచ్చేవారు కావాలి, ధర్మంగా ఇచ్చేవారు కావాలి. పిసరతనం మనలో పోవాలి. బలవంతంగా ఇవ్వద్దు, సనుక్కొని ఇవ్వద్దు. దేవునికి వలన మనసు నీకు ఇస్తే, నేనంటాను, దేవునికి ఇస్తే దేవుడు బాకీ పడతాడా అండి? ఒక మనిషి ఇస్తే అని చెప్పుకుంటాం కదా, దేవునికి ఇస్తే దేవుడు బాకీ ఉండిపోతాడా? బైబిల్లో రాయబడింది, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు వాడు, యెహోవాకు అప్పించేవాడు. దేవునికి అప్పిస్తే ఆయన మనకు బాకీ ఉంటాడా? బాకీ ఉండక ఉండడు. తిరిగి తప్పకుండా 100 రెట్లు మనకిస్తాడు. మనం విత్తిందేమో 1 రేటు, ఇచ్చిందేమో 100 రెట్లు. అంటే ప్లస్ ఎంత చెప్పండి? మనకు 99 మనం ప్లస్లో ఉంటాం. నీ జీవితం ప్లస్ కావాలి అంటే, నీ మైనస్లో పోవాలి అంటే ప్రయాసలో దేవునికి ఇవ్వండి. ఆమేన్. శక్తికి మించి దేవునికి ఇవ్వండి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. 3, మనోపూర్వకంగా దేవునికి ఇవ్వండి. మీ కుటుంబాలు దీవించబడతాయి. ఆఖరి మాటతో నేను ముగిస్తానండి. లాస్ట్ మాట అదే మూలవాక్యంలో దినవృత్తాంతాల గ్రంథంలోనే 29వ అధ్యాయములో వచనం 14 అండి. నేనెంత మాత్రపు వాడను, నా జనుడు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగింది కదా. ఆమేన్ అంటే చెప్దామండి. ఆమేన్. ఒకసారి అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రకటనపరచండి. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇంత చేశారండి. చేసి అంటారు, ప్రభువా మేము ఏ పాటి వాళ్ళం ప్రభువా, ఆమేన్, మేము ఎంత టోళ్ళం ప్రభువా అని రాస్తూ, మాకున్న సంపద అంతా నీవిచ్చిందే కదా ప్రభువా అని చెబుతూ ఆ కిందన అంటాడు భక్తుడు, దేవా నేనే పాటి వాడిని, నా ప్రజలే పాటి వారు, మా సంపద నీ వల్ల కలిగింది, మా స్వసంపాద్యమేమో నీకు అంతా ఇచ్చేసాము. వినబడలేదండి నాకు? చాలా ఇచ్చేసాము. చెప్పండి అమ్మా, అక్కడేమో చూడండి, ఎక్కువ ఇచ్చేసాము. ఏముంది అక్కడ? మా సంపదలో మేము కొంత ఇస్తున్నాం. కొంతే, ఆ కొంతకే బాధపడిపోతాం. మనం ఇచ్చింది కొంత, మనం పొందుకున్నది కొండంత. ఆమేన్. మనం ఇచ్చింది కొంతే, కానీ మనం పొందుకున్నది మాత్రం కొండంతా పొందుకుంటున్నాం. పర్వతం అంతా పొందుకుంటున్నాం, ఆకాశం అంతా పొందుకుంటున్నాం, గోపురం అంతా, శిఖరం అంతా పొందుకుంటున్నాం. కానీ మనం ఇచ్చింది మాత్రం ఎంతే. ఒకటి చెప్పండి. 1వదిగా ప్రయాసలో ఇచ్చారు. 2 ఆమేన్. 3వదిగా ఆమేన్. 4వదిగా తగ్గించుకొని ఇచ్చారు. తగ్గించుకొని దేవునికి ఇచ్చారు. మేము ఇచ్చామండి, మేము లేకపోతేనా, నేను ఇచ్చానండి, నా బంగారమే కదా అది, నేను ఇచ్చానండి, నా వెండి లేకపోతేనా అని ప్రగల్భాలు పలకలేదు, పదార్థాల మాటలాడలేదు, వ్యంగ్యమైన మాటలాడలేదు, గర్వించి మాటలాడలేదు. ఇంత చేసి, ఇంత ఇచ్చి, ఇంత కూడబెట్టి అంటున్నారు, మేము నీకు కొంత ఇచ్చాము, మేము ఏ పాటి వారం, మేము ఎంతటి వారమయ్యా, హౌ వి ఆర్ లార్డ్, మా బతుకంత ప్రభువా, మా జీవం ఎంత ప్రభువా, కొంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారము స్వామి. ఈ సంపద అయినా, ఈ ఆస్తి అయినా, ఈ ఐశ్వర్యమైనా, ఈ కూడగొట్టింది ఏదైనా నీవిస్తే కదా ప్రభువా నాకు కలిగింది. ప్రభువా నీవిచ్చిన దాంట్లో మేము నీకు కొంత ఇచ్చాం ప్రభువా అని తమ్మును తాము తగ్గించుకొని ఇచ్చారు. హల్లెలూయా. వినబడలేదండి నాకు? చెప్పండి ఒకసారి గట్టిగా, పర్వాలేదు, తప్పేం లేదు. హల్లెలూయా. నాకు కొంతే ఇచ్చాం ప్రభు, నీకు కొంత ఇచ్చాం ప్రభు, ఈ సంపద అంతా నీదే అని తగ్గించుకున్నారు. అసలు వీళ్ళు ఏమి ఇచ్చారో మీకు చెప్పి నేను ముగిస్తానండి. ఒక 5-6 నిమిషాలు ముగిస్తాను. చూడండి వీళ్ళు ఏమి ఇచ్చారు, ఇంత ఇచ్చి అంటున్నారు. మేము ఇచ్చింది ఏమన్నారు చెప్పండి? కొంతే. ఇప్పుడు చెప్పండి, మీరందరూ చెప్పండి, ఎంత ఇచ్చారు చెప్పండి? నేను కూడా ఎంతమ్మా? నేను చాలాసార్లు చెబుతాను, నాది చేశాను, ఇది చేశాను, అమ్మేశాను, దేవుని పెట్టని అంటాను. ప్రభు అంటాడు కనబడి, నువ్వు ఎంత ఇచ్చావు అంటాడు. ఎంత ఇచ్చావు? నిజం కొంతే. ఎంత పొందుకున్నావు? నేను చేసింది 10 అయితే ఆయన కోసం, ఆయన నా కోసం 10,000 చేశాడు కార్యాలు. ఇంకా 9,900 నేను బాకీ పడిపోయాను. ఈ రోజున మనమందరము కూడా, ఈరోజు నువ్వు ఎక్కువ ఇవ్వచ్చు, మొన్న ఇచ్చి ఉండొచ్చు,
క్రిస్మస్ కూడా సిద్ధపడుతూ ఇవ్వాలనుకోవచ్చు. కానీ మనం ఎంత ఇస్తూ ఉన్నా, యవదాస్తులు ఇచ్చినా, కనుగుడ్లు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, వజ్రం ఇచ్చినా, ఇల్లు వాకిళ్ళు ఇచ్చినా, ఏమిచ్చినా మనం ఈ దేవునికి రుణం తీర్చుకోలేము. మనం కొంతే ఇచ్చినట్లుగే. ఆమేన్. అంతా మనం ఇవ్వలేదు, మనం కొంత ఇస్తున్నాం, కానీ మనం అంతా పొందుకుంటున్నాం, అన్నీ పొందుకుంటున్నాం. ఆమేన్. జీవాన్ని పొందుకుంటున్నాం, ఆయుష్ని పొందుకుంటున్నాం, ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాం, ఆనందాన్ని పొందుకుంటున్నాం. మన దేవుడు మనతో తోడుగా ఉండే అనుభవాలు పొందుకుంటున్నాం. పిల్లరా, వీళ్ళు ఏం చేశారంటే తగ్గించుకుంటూ ఇస్తున్నారు. ఎంత తగ్గింపంటే నేను చూపెడతాను. ఆ మాట నేను చదువుతాను, వినండి ఒకసారి. నేను ఆ మాట చూపించి నేను ముగించేస్తాను. ఒకసారి ఆ మాట నేను చదువుతానమ్మా, అందరూ వినండి. 29వ అధ్యాయంలో వచనం 4లో 2వ భాగంలో ఉంది. 6,000 మనుగుల ఓపీరు బంగారం ఇచ్చాడు దావీదు అని చెప్పండి అమ్మా. ఈ రోజున చర్చిలో ఉన్నాయా? 6,000 రూపాయలు ఇస్తాం, కానీ మా చర్చిలో కూడా వస్తుంది 6,000 రూపాయలు కవరు, కానీ 6,000 రూపాయల ఓపీరు బంగారం. ఓఫీరు బంగారం అంటే కల్తీ లేనిది, శ్రేష్టమైనది, ఏ వర్తబుల్ గోల్డ్, అది వాల్యుబుల్ గోల్డ్. అది 6,000 మనుగులండి. లెక్క పెట్టుకోండి ఇంటికి వెళ్ళి. 6,000 మనుగుల బంగారమును, మామూలు కాదట, ఓపీరు బంగారమును, శ్రేష్టమైన బంగారమును దావీదు దేవునికి ఇచ్చాడు. అంతేకాదు 14,000 మనుగుల పొట్టము వేయబడిన వెండి, మస్టు వెండి, మట్టి వెండి, మచ్చల వెండి కదట, 14,000 మనుగుల పొట్టము వేయబడి కాల్చబడిన శ్రేష్టమైన వెండి దేవునికి ఇచ్చాడట. 6,000 మనుగుల, చెప్పండి ముగిస్తానండి అమ్మ, వెనుకున్న వారు నడిచి చెప్పాలి. 6,000 మనుగుల, 14,000 మనుగుల పొట్టము వేయబడిన ఇచ్చాడు. ఇస్తే వచనం 7లో నేను చదువుతున్నాను. వచనం 7లో, ఇది కాక ప్రజలందరూ వచ్చి మందిరానికట 10,000 మనుగుల బంగారం ఇచ్చారు. ఆమేన్. మొత్తం ఎంత చెప్పండి? 6,000 మనుగులు. మొత్తం ఎంతమ్మా? లెక్కలు బాగున్నాయి మీరు, కానీ అల్లెలు చెప్పట్లేదు మీరు. అల్లెలు చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 16,000 మనుగుల బంగారం నిల్వైంది. ఆమేన్. ఇప్పుడు తర్వాతలా అంతేకాదట, 20,000 మనుగుల బంగార ద్రాములు, 20,000 మనుగుల వెండి, 36,000 మనుగుల ఎత్తడి, 2 లక్షల మనుగుల ఇనుము. ఇంత కూడబెట్టి ఇచ్చి అంటున్నారు, ప్రభువా మేము ఏ పాటి వారం దేవా, మేము నీకు ఎంతే ఇచ్చాం. మనం ఇలా కాళ్ళ దగ్గరేసి ఏదో చెప్పి ఏదో అనుకొని గొప్ప అయిపోయి ఏదో రకరకాలుగా మాట్లాడుకుంటాం. ఇంత చేసి అంటున్నారు దేవా, మేము ఏ పాటి వారం. ఆమేన్. ఇంత ఇచ్చి అంటున్నారు, మేము ఏ పాటి వారం. నీకు ఇవ్వడానికి ఇది ఏ పాటిది? ఈ పని బహు గొప్పది. ఈ పనిలో ఇదంతా కూడా తక్కువే. ఇది చాలా తక్కువ ప్రభువా, ఎందుకంటే దీనికంటే మిన్నైన కార్యాలు నాకు చేశావు. దావీదు ఎవరండి? గొర్రెల దొడ్లో ఉండేవాడు. ఎవరు చెప్పండి? ఎవరండి? గొర్రెల దొడ్డులో ఉండేవాడు దావీదు. ఆ రొచ్చులో రోతులో ఉండేవాడు. ఆమేన్. హల్లెలూయా. రొచ్చులో రోతులో ఉండేవాడు, విడవబడినవాడు. అన్నదమ్ముల ఉద్యోగాలు, నాన్నేమో మర్చిపోయాడు, అమ్మ ప్రేమ లేదు, సహోదరుల ప్రేమకు దూరం అయ్యాడు, గొర్రెల దొడ్డులో ఉండేవాడు. అలాంటి వాడిని దేవుడి మీదకి లేపితే అంటాడు, దేవా నేను ఇచ్చిన బంగారం ఏ పాటిది ప్రభువా, నీవు నాకు చేసిన మేలు ఎంతో గొప్పవు ప్రభువా, మేము ఏం పాటివారు, నీకు మేము కొంతే ఇచ్చాం, మేమంతా నీకు ఇవ్వలేదు, మేము నీకు ఏం వేసాం, కొంతే ఇచ్చాం. ఈ రోజున బిడ్డలారా, ఇంత చేసి చేయలేదనుకుంటున్నారు. ఒకవేళ నువ్వు అన్నీ చేసేసాను, దేవునికి ఎన్నో చేశాను అని అనుకుంటే నీ మనసులో మార్పు రావాలి. 4వదిగా నీవు తగ్గించుకొని దేవునికి ఇవ్వాలి. రాయబడిన కీర్తనలో, వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. ఎంత ఇచ్చినా ఆ రక్త విమోచన ధనాన్ని మనం తీర్చలేము. మనల్ని కన్నాడు ఆ రుణం మనం తీర్చలేము. కాబట్టి మనం ఈ పని కొరకు ఏం చేయాలి? ఈ రోజున ఎవరైనా మీలో ఒకడు దేవునికి ఇస్తాడా? ఆమేన్, ఆమేన్. ఎలా ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? ప్రయాసలో ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి?
మనపూర్వకంగా ఎలా ఇవ్వాలి? తగ్గించుకొని ఇవ్వాలి. ఆమేన్. మనం తగ్గించుకోవాలి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకుందాం. ప్రభువా, నేను ఏ పాటి వాడను. అందరం కళ్ళు మూసుకుందాం. అలాగనే ఇంకా వారు మిగిలిన కార్యక్రమాలు నడిపిస్తారు. ఎవరు కూడా అటు ఇటు వెళ్ళిపోకండి. అవకాశం ఉంటే లేచి నిలబడినా మంచిదేనండి. ఒకసారి లేచి నిలబడదామండి అందరూ ఒకసారి. ట్రాక్ ఆశ్చర్యకరమైన ట్రాక్ వే. అప్పుడే కాదు, అందరూ కళ్ళు మూసుకుందాం. ట్రాక్ వేస్తారని చెప్పి అందరూ కళ్ళు మూసుకుందామండి. ఒకసారి 2 చేతులు పైకెత్తుదాం. ప్రభు ఈ సంఘాన్ని, సేవలను దీవించాలి అని. ఈ పని బహు గొప్పది. పాస్టర్ గారు, కమిటీ వారు తలంచిన ఈ పని చాలా గొప్పది. లోకంలో ఎన్నో పనులు ఉన్నాయి. వాటికంటే విలువైన పని దేవుని పని. ఈ రోజున తలపెట్టబడిన ఈ కార్యం అద్భుతంగా జరిగించబడి 104 ఏండ్లు కాపాడబడిన ఈ సేవలు ఇంకా రాబోయే కాలమంతా కాపాడబడి 7 ఏండ్ల పెండ్లి విందులో ఈ సంఘం నిలిచి ఉండాలి అంటే, 1000 ఏండ్ల పాలనలో ఈ విశ్వాసులు రాజ్యభరణం చేయాలి అంటే, గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో మనందరము కలిసి దేవుణ్ణి ఆరాధించాలి అంటే, సంఘమా మీలో ఒకడు కావాలి. ఈ ఉదయకాలం మందు దేవునికి ఇచ్చేవాడు కావాలి. వేల మంది ఆకలితో ఉన్నారు. పంక్తులు తీరు కూర్చున్నారు. 72 గంటలు వాక్యం విన్నారు. మోర్చిల్లిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభు అంటాడు, వారి ఆకలి తీర్చండి అంటే రొట్టెలు లేవు, చేపలు లేవు. అదిగో ఒక చిన్న పిల్లోడు లేచి తనకున్న దాన్ని త్యాగం చేసి శిష్యులకు అందించి వీటిని పంచమని చెప్పినాడు. సమాజమా, ఉదయకాలమందు దేవుని పని జరగాలి అంటే, కాశీ మొగ్గ మారాలి అంటే, పలాస యేసుకు సొంతం అవ్వాలి అంటే, ఈ మందిరము ద్వారా, ఈ చర్చ ద్వారా వీరోచితమైన సాహస కార్యాలు దేవుడు జరిగించాలి అంటే, ఈ రోజున ఒకడు దేవునికి కావాలి. మీలో ఒకడు కావాలి. ఇప్పుడే రావాలి, ఇప్పుడే తీర్మానం చేసుకోవాలి. ఆనాడు మందిరం పాడైపోతే, యెరూషలేము పట్టణమంతా కాల్చబడితే దేవుడు కొరేషును రేపినాడు. కొరేషును పురుగొల్పినాడు. కొరేషును దేవుడు ప్రేరేపించినాడు. రండి, నిలిచిపోయిన పని జరిగించడానికి, ఆగిపోయిన ప్రాకారాన్ని తిరిగి కట్టడానికి కావాలి. ఎవరు కావాలంటే, ప్రయాసలో కూడా దేవునికి ఇచ్చేవారు కావాలి. 2, మనోపూర్వకంగా ఇచ్చేవారు కావాలి. 3, తగ్గించుకుంటూ మేము ఏ పాటి వారము దేవా, నేను ఏ పాటి వాడను దేవా, నేను పొందుకున్న మేళ్ల ముందు నేను చేసిన త్యాగాలు ఏ పాటి మహాప్రభు అని తగ్గించుకొని దీనులమై సాత్వికులమై దేవునికి ఇచ్చేవారు కావాలి. ఫేమ్ కోరలేదు, నేమ్ కోరలేదు, ప్రఖ్యాతులు లేవు. ఒక చిన్న పిల్లోడు అని ఉందే కానీ ఆ పిల్లోడు పేరు బైబిల్లో లేదు. ఆ పిల్లవాడి పేరు ప్రస్తావనే లేదు. పేరు మనకు వద్దు, గౌరవాలు మనకు వద్దు, పక్కన మనకు వద్దు. దేవుని పని జరగాలి. మందిరం నిర్మాణంలో ముందుకు సాగాలి. పట్టణాలు పట్టబడాలి. దేశం మార్చబడాలి. జీవితాలు కట్టబడాలి. కుటుంబాల్లో మార్పులు రావాలి. అవి జరగాలి అంటే మనందరమును సామర్థ్యము కంటే ఎక్కువ ఇచ్చి, బలవంతంగా కాకుండా సనుక్కోకుండా ప్రభువుకు ఇచ్చి మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. రండి, ఈరోజే ఒకరు మనలో లేవాలి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు కావాలి. నువ్వెంత అనుకున్నావో, ఏమనుకున్నావో దానికి మించి ఇవ్వండి. ఎందుకంటే నువ్వు దేవునికి ఇస్తున్నావు, మనుష్యుని కోసం కాదు, మహాదేవుని పని కోసం ఇస్తున్నావు. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి స్థానిక సంఘ పరిచర్ల కొరకు, నడిపిస్తున్న నాయకుల కొరకు,
ఈ దిన ఈ కృతజ్ఞత మహోత్సవ ఆరాధన పండుగ కొరకు ఒక్కసారి ప్రభా అద్భుతాన్ని చేసి మాలో ప్రోత్సాహకుల్ని, ధర్మము చేసేవారిని, ఔదర్యం కలిగిన వారిని, ఈ వరము కలిగిన వారిని లేపు మహాప్రభు అని అందరం ఒకసారి నోరు తెరిచి ప్రభుని కనపరుద్దాం. అందరం ఒకసారి స్వరమెత్తి ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ఒకసారి ప్రార్థన చేద్దాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఒక చరణం పల్లవి పాడదాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఒక చరణం పల్లవి పాడుతుండగా కళ్ళు మూసుకొని మళ్ళీ మనం సమర్పించుకొని, ఒకరు లేవాలి, ఒక కోరేషు కావాలి, ఒక చిన్న పిల్లాడు కావాలి, ఒక విధవరాలు కావాలి, దేవునికి ఇచ్చేవారు లేవాలి. ఈ సేవ ఇంకా సాగాలి అంటే, పొదువులు తెతబడాలి అంటే మనమే నడుములు కట్టుకోవాలి. ఎవరో రారు, ఏదో చెయ్యరు. నీవే లేవాలి, నీవే కావాలి, నీవే నడుము కట్టుకొని ముందుకు దుమకాలి. దేవా నన్ను వాడుకో దేవా, నా జీవితంలో తీర్మానమేమో దేవా అని ప్రార్థన చేద్దాం. గ్లోరీ గ్లోరీ, హల్లెలూయా హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం. ఒక చిన్న పిల్లవాడిచ్చాడు, దావీదు ఇచ్చినాడు, మనమే ఇద్దాం దేవుని. స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిచ్చుడగు తండ్రివి, సాలేము రాజువు, నిచ్చుడగు తండ్రివి, సాలేము రాజువు. ప్రార్థన చేద్దామండి. అందరం అడుగుదాం. దేవా నాకు సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చే అవకాశం దేవా. సౌండ్ సెట్ చేయి, సౌండ్ సెట్. సరిపోయింది. వాయిస్ సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు. నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిచ్చుడగు తండ్రివి, నా సాలేము రాజువు, నిచ్చుడగు తండ్రివి, నా సాలేము రాజువు. చప్పట్లు కొడుతూ ప్రభా నేను ఇస్తాను ప్రభా. పాట కలిసి వస్తే నాతో కలిసి పాడండి. శృతిబద్ధంగా చప్పట్లు కొట్టి బ్రహ్మను కనపరుస్తూ ముగించుకునే ముందు ఒక తీర్మానంతో మనం ముందుకెళ్దాం. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు. నీ పిల్లలు వాటి కంటే
ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు. ఆఖరి మనం ముగించుకుందాం. ఆఖరి దినం నీ కోసం జీవిస్తాను ప్రభు, నీ సాక్షిగా జీవిస్తాను ప్రభు, కొనుగోలు చూస్తాను, అవసరాలు తీరుస్తాను, నేను నిలబడతాను ప్రభు, నేను ఉంటాను ప్రభు అని స్తోత్రం. చప్పట్లు కొడదామండి, కలిసి పడదాం. చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే, నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు. హల్లెలూయా. అందరం అలాగే ప్రార్థన పూర్వకంగా ఉందాం. మరి దైవజనులు చక్కటి సందేశం అందించినటువంటి దైవజనులు మరి మధుమోహన్ గారికి ప్రత్యేకించి వందనాలు. దేవుడు వారిని బహుగా దీవించి ఆశీర్వదించను కాక. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు డేవిడ్ అయ్య గారు ఈ సమయంలో ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపించాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ దైవ తండ్రి, ప్రేమ కనికరమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కోట్లాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. ఈ ఉదయకాల సమయం నుంచి మధ్యాహ్నకాల సమయం వరకు తండ్రి, నాతో మాతో మీరు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, నీ దైవదాసుల నోట ప్రభువా నాయనా మీ మాట పెట్టి మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని మేము నమ్మి విశ్వసించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. విశ్వసించిన వారందరూ ఆశీర్వదింపబడతారని ప్రభువా అయ్యా నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి తండ్రి. ఈ దినం ఈ యొక్క కృతజ్ఞత అర్పణల పండగ నాయనా తండ్రి నీకు మహిమకరంగా కూడొచ్చిన మా అందరికీ దీవెన ఆశీర్వాదకరంగా మీరు మలుచుతున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. ఇక్కడ జరగాల్సిన కార్యక్రమం అంతట్లో ప్రభువా మీరు అధ్యక్షుల గుండి జరిగించి నడిపింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా తండ్రి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేద్దని సెలవిచ్చిన మాటను బట్టి ప్రభువా ఈ దినం ఎవరెవరు ఏ విధమైన ప్రయాసతో ప్రభువా ఎటువంటి భారముతో నాయనా అయ్యా నీ సన్నిధికి నీ సముఖమునకు వచ్చినారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా కృతజ్ఞత అర్పణములతో ప్రభువా అయ్యా నీ గమములు ప్రవేశించాలని ప్రభువా నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. అటు రీతికి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అటు రీతికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయనా తండ్రి నాది నాకు ఇచ్చి నన్ను శోధించండి అన్న ప్రభువా. అదొక ధనములోనే కాదు కానీ ప్రభా తన సమయంలో కూడా నాయన సమయం నీకు ఇచ్చి నేను శోధించే వారికి ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన అనుభవం లేకుండా నాయన ఇచ్చే అనుభవం లేకుండా నాయన ఎవరు నీ యొద్ద నాయన ప్రార్థించి అడిగినా వారు నిన్ను శోధించిన వారని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభా. అటు వారికి మేమెవరి ఉండకుండా ఉండడానికి సహాయం దయచేయండి. నీ మాట చొప్పున జరిగించేవారుగా నేను మేముండే కృపణ దయచేయమని విని మాటలు ప్రభా విని విడిచిపెట్టే సోమరితనం నాలో తొలగించి
ఆ మాటలు మా హృదయంలో భద్రపరచుకొని నీ మాట చొప్పున జరిగిస్తూ అనేకమైన మేలులు ఆశీర్వాదములు నీ నామములు మేము పొందుకోలాగున సహాయం దయచేయమని నేను మేము చేసిన ప్రతి ప్రార్థన మీ పాస్తాన్ని చేర్చుకొని మా యొక్క ప్రార్థనకు ప్రతిఫలమును సమాధానమును దయచేయమని క్రీస్తు నామం అడిగి పొందుకొని నామ తండ్రి ఆమేన్.